ప్రస్తుతం మనతో పాటు జిల్లా పంచాయతీ అధికారి, కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి నోడల్ అధికారి రవికుమార్ గారు. సార్, ఏంటి ప్రధానంగా కాకినాడ రూరల్ కాన్స్టిట్యున్సీ ఎఫెక్ట్ అయ్యే మండలం కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇటువంటి చర్యలు, ప్రికాషనరీ మెజర్స్ ప్రజలకు ఏం చెప్తా ఉన్నారు? ఇటు వాళ్ళ తుఫాన్ ఒకవేళ ల్యాండ్ఫాల్ ఇక్కడ అయితే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఆల్రెడీ ముందు జాగ్రత్త చర్యగా మా కమిషనర్ పంచాయతీరాజ్ గౌరవ కృష్ణతేజ్ గారు, అలాగే మా కలెక్టర్ గారు గౌరవ షణ్మోహన్ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ మండలానికి ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. దీనికి వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలు తరలించడానికి 7 అనువైన కేంద్రాలని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని ఏర్పాట్లు ఇంక్లూడింగ్ జనరేటర్స్, టార్చ్ లైట్స్, క్యాండిల్స్, ఎవ్రీథింగ్, వాటర్ టబ్స్, వాటర్ డ్రమ్స్, ఎవ్రీథింగ్, ఆల్ ఫెసిలిటీస్ వాజ్ ప్రొవైడెడ్ దే. వాళ్ళకి సరిపడా భోజన సదుపాయాలు కానీ, బ్రేక్ఫాస్ట్ సదుపాయాలు కానీ, అన్ని సౌకర్యాలు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గ్రామాల్లో ఏదైతే వల్నరబుల్ హ్యాబిటేషన్స్ ఉన్నాయో ఆ గ్రామాల్లో తాటాకిళ్ళు కానీ, పూరిళ్ళలో ఉంటున్న వాళ్ళు కానీ, రేకుల ఇళ్లలో ఉంటున్న వాళ్ళు కానీ ఇమీడియట్గా తరలించడానికి గౌరవ ఎమ్మెల్యే గారు మేము కూడా ప్రతి ఊరు విజిట్ చేస్తూ వాళ్ళని అవేర్నెస్ క్రియేట్ చేయడము. డ్యూరింగ్ నైట్ టైం ఏదన్నా పెద్ద వర్షం వచ్చినా అప్పుడు మనం తరలించే అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళని షెల్టర్స్కి రమ్మని మనం రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. అలాగే వృద్ధుల్ని ఎవరన్నా చంటి బిడ్డలు ఇలా ఉన్నా కూడా వాళ్ళకి మిల్క్ కానీ, బ్రెడ్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి ప్రొవైడెడ్ అట్ ఈ సెంటర్స్ కాబట్టి వీళ్ళందరినీ ముందు జాగ్రత్త చర్యగా మనం తరలించడం జరుగుతుంది. ఒక్కొక్క సెంటర్లో ఎంతమందిని మనం అక్కడ తరలించే అవకాశం ఉంటుంది? ఎక్కడ ఎంతమందికి అక్కడ ఏర్పాట్లు చేశారు? తోరంగిలో ఆల్మోస్ట్ ఆల్ 3 హై స్కూల్స్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఒక్కొక్క చోట 10 to 12 రూమ్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ రూమ్కి 20-30 మందిని అట్లా మనం అకామిడేట్ ఆల్ టుగెదర్ ఒక 5-8-10 వేల వరకు మనం షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉంది. ఓన్లీ కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి. ఓకే. అయితే ఈ సహాయక పునరావాస కేంద్రాల్లో అటు వైద్యం కానీ, లేదా ఫుడ్ కానీ, వాటర్ కానీ, లేదు చిన్న పిల్లలు ఉంటే వాళ్ళకి పాలు కానీ, ఎటువంటి ఏర్పాట్లు చేయడంలో ఎంతమంది డ్యూటీస్లో ఉన్నారు? ఆల్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి, మా పంచాయత్ సెక్రటరీస్ దగ్గర నుంచి స్పెషల్ టీమ్స్ అన్ని ఫామ్ చేశాము. ప్రతి షెల్టర్కి కూడా కొంత ఇన్ఛార్జ్ సెక్రటరీస్ని పోస్ట్ చేయడం జరిగింది. అక్కడ శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా నియమించడం జరిగింది. అలాగే ప్రతి చిన్న అంశాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నాం. ఎవ్రీథింగ్ వాజ్ ట్యాగ్డ్. అయితే 100 నుంచి 110-120 కిలోమీటర్ల వేగంతో గాలులు వేస్తాయంటున్నారు. విద్యుత్ స్తంభాలు, కమ్యూనికేషన్ వ్యవస్థ, ఎక్కడైనా భారీ వృక్షాలు పడిపోయి రవాణా సదుపాయానికి ఇబ్బంది కలిగితే అది ఎలా అధిగమించే అవకాశం? దానికి ఫైర్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో సార్ మా గౌరవ కలెక్టర్ గారు డే బిఫోర్ ఎస్టర్డే నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ప్రతి వాళ్ళ దగ్గర ఈ ట్రీ కట్టింగ్ మిషన్స్, ఎక్విప్మెంట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అయినా కూడా ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగము గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినారు. అందరూ సిద్ధంగా ఉన్నారు. అంటే షిఫ్ట్ల వారీగా డ్యూటీ చేసే అవకాశం ఉంటుందా? ఏమన్నా అంటే నైట్ టైం జరిగే సిచ్యువేషన్ ఎక్కువ కనిపిస్తుంది. అంటే రేపు అర్ధరాత్రి 12 తర్వాత 6 గంటల మధ్యలో ఈ తుఫాన్ తీరం దాటుతుందంట. అంటే ఆ సమయంలో కూడా షిఫ్ట్లకు కూడా మేము సిబ్బంది నియమించుకోవడం జరిగింది. మార్నింగ్ కంట్రోల్ రూమ్లో కూడా 3 షిఫ్ట్లు వేసాము. మా సిబ్బందిని కూడా 3 షిఫ్ట్లు, షెల్టర్స్లో కూడా 3 షిఫ్ట్లు కూడా మనుషులు ఉంటుంది జరుగుతుంది. వీఆర్ లుకింగ్ ఆఫ్టర్ ఓవరాల్ ఇన్ఛార్జ్. మేము కూడా అక్కడే ఉంటాం. అయితే రానున్న 36 గంటలు చాలా కీలకంగా మారనుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే ప్రతి తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ప్రతి వ్యవహారాన్ని కూడా పూర్తి స్థాయిలో అధికారులు సమగ్రంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎటువంటి చిన్న ఇబ్బంది కూడా ప్రజలకు తలెత్తకుండా పూర్తి స్థాయిలో చర్యలు అయితే చేపట్టారు. అయితే 24 గంటలు అంటే 24 గంటల్లో 3 షిఫ్ట్లుగా ఇక్కడ అధికారులతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు అయితే చేపట్టారని రవికుమార్ గారు చెప్తా ఉన్నారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.